డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో శాండ్ మాఫియా రాజ్యమేలుతోంది అని గత 5 ఏళ్లుగా ప్రధాని మోదీ చెబుతూనే ఉన్నారు అని మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు గుర్తు చేశారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఆచంట అభివృద్ధి కోసం పితాని సత్యనారాయణని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు సామాన్యమైనవి కావు అని దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తోంది అని చెప్పారు. అవినీతి గురించి తెలుసుకోవాలి అంటే ఆచంటకు వస్తే సరిపోతుంది అని సెటైర్లు వేశారు. ఇక్కడి స్థానిక ఎమ్మెల్యే శ్రీ రంగనాథరాజు పేద మహిళల నుంచి ఒక్క ఇంటి పట్టాకు 50,000 వసూలు చేశారని జీవీఎల్ నరసింహారావు మండిపడ్డారు. బీజేపీ ఆచరణ నియోజకవర్గ ప్రసాద్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని ఆచంట అసెంబ్లీ నియోజకవర్గంలో మీ వద్దకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇవి చాలా ప్రధానమైనటువంటి ఎన్నికలు. దేశమంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తోంది. గోదావరి అంటే ఉభయ గోదావరి జిల్లాలంటే సాధారణ రాజకీయాలు కాదు. ఉభయ గోదావరి జిల్లాలంటే ట్రైన్ సెక్టర్. మొత్తం రాష్ట్రంలో ఇక్కడ ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అదే రివర్బరేట్ అవుతుంది. అదే ప్రతిధ్వని రాష్ట్రం మొత్తం వినిపిస్తుంది. ఈ రోజు మనం ఇక్కడ ఆచంటలో ఉన్నాం. ఇక్కడ అనేక వివరాలు తెలుసుకున్నాను. నాకు తెలిసి ఆచంటకు అవినీతి పంట గత 5 సంవత్సరాల్లో ఇక్కడ జరిగేపోయి మన మోదీ గారు చెప్పారు, రాష్ట్రంలో శాండ్ మాఫియా రాజ్యమేలుతోందని. మరి శాండ్ మాఫియా ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది చూడాలంటే ఆచంట నియోజకవర్గానికి వస్తే సరిపోతుంది. ప్రతి ఒక్కరి నోట ఇదే మాట, విపరీతంగా దోచుకున్నారని. ఇక్కడ ఎమ్మెల్యే గారు కేవలం దోపిడీ పైనే ఫోకస్ పెట్టారు. సామాన్య ప్రజలు, పేద ప్రజల నుంచి కూడా మరి అవినీతి చేశారంటే పేద ప్రజల దగ్గర ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పి, ఉచితంగా ఇచ్చామని అబద్ధాలు చెప్పి ఒక్కొక్కరి దగ్గర 50,000 రూపాయలు వసూలు చేశారని చెప్పి పేద మహిళలకి చెప్తున్నారు. ఇటువంటి అవినీతి పరులని మరి ప్రోత్సహించడానిక మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. దీన్ని బట్టి ఇది మీ విధానం. అవినీతి చేసే వారికే మీరు ఇక్కడ అందరూ ఎక్కిస్తారు. అదే కదా మీ రంగనాథరాజు గారిని మళ్ళీ ఇక్కడ నిలబెట్టడానికి కారణం అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అభివృద్ధి ఇక్కడ జరగాలంటే ఖచ్చితంగా ఇక్కడ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి గారు పితాని సత్యనారాయణ గారు గతంలో ఏ విధంగా ఇక్కడ ప్రజలకు సహకరించారో అందరికీ తెలుసు. అభివృద్ధికి పనిచేశారో. సో ఈ ఎన్నికల్లో కూటమిని గెలిపించుకోవాలి. కేంద్రంలో నరేంద్ర మోదీ గారికి 400 సీట్ల మెజారిటీ ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఖచ్చితంగా 25లో 20 సీట్లకు పైగా ఆంధ్రప్రదేశ్ నుంచి గెలవాలి. గెలిచి